ఏకాదశి అంటేనే భక్తులకు ముందుగా గుర్తొచ్చేది తొలి ఏకాదశి లేదా ముక్కోటి ఏకాదశి మాత్రమే. చాలా మందికి ఒక ఏడాదిలో 24 ఏకాదశులు వస్తాయని తెలియదు. ప్రతి మాసంలో 2 సార్లు ఏకాదశులు వస్తాయి. ఏ ఏకాదశి ప్రత్యేకత ఆ ఏకాదశిదే. పక్షానికి ఒక ఏకాదశి చొప్పున మాసానికి 2 ఏకాదశులు. సంవత్సర కాలంలో 24 ఏకాదశులుంటాయి. వీటిలో హిందువులు ముఖ్యంగా 4 ఏకాదశులను విశేషంగా పరిగణిస్తారు. అదే ఆషాఢ మాసంలో వచ్చే శుద్ధ ఏకాదశి, కార్తీక మాసంలో శుద్ధ ఏకాదశి, పుష్య శుద్ధ ఏకాదశి, మాఘ శుద్ధ ఏకాదశి, ముక్కోటి ఏకాదశి, ఆషాఢ ఏకాదశి, జూలై 17వ తేదీ తెల్లవారుజామున 3 గంటల 18 గంటలకు మొదలై జూలై 18 తెల్లవారుజామున 2 గంటల 42 నిమిషాలకు సమాప్తమవుతుంది. ఆ రోజున భక్తులు మహావిష్ణువును ప్రార్థిస్తూ ఉపవాసం చేస్తారు.